రాహుల్ గాంధీ ఇంతకుముందు భారత్ జోడో యాత్ర చేసిండు. ఇప్పుడు రెండో యాత్ర స్టార్ట్ చేయబోతాడు రాహుల్ గాంధీ గారు 2.0. కాకపోతే ఏంటంటే దీని పేరు మారింది. అప్పుడు భారత్ జోడో యాత్ర ఉండే, ఇప్పుడు ఇది భారత్ న్యాయ్ యాత్ర. అంటే న్యాయాన్ని అడుగుతూ న్యాయాన్ని ఇవ్వాలి అని కోరుతూ చేసే యాత్ర. పార్లమెంట్లో చూడండి, అదాని మీద క్వశ్చన్స్ అడిగిండ్రు, దాని మీద ఎటువంటి రిప్లై లేదు. అంటే దానికి తగ్గిన న్యాయం చేస్తలేరు. రెజ్లర్ల ఫైటింగ్ చూడండి, లేడీ రెజ్లర్స్, బ్రిజ్భూషణ్ తోటి జరిగిన కాంట్రవర్సీ ఉన్నది కదా, సెక్సువల్ హరాస్మెంట్ కేసు. దాంట్లో ఎటువంటి న్యాయం జరగలేదు వాళ్ళకు, న్యాయం ఇయ్యమని. ఈవీఎంలదే తీసుకోండి. ఇప్పుడు ఈవీఎంల మీద నరేంద్ర మిశ్రా అని అడ్వకేటు కోర్టులో కేసు వేసిండు, సుప్రీంకోర్టులో వేసిండు, అంతా ఫైనలైజ్ అయిపోయింది. తీర్పును రిజర్వ్ చేసి ఉంచిండు. ఇప్పుడు ఈ తీర్పు ఎలక్షన్లు అయిపోయినాక వచ్చే ఛాన్స్ ఉన్నదట. దాని మీద అదొక కాంట్రవర్సీ. అందుకని జంతర్ మంతర్ దగ్గర అన్ని పార్టీలు కలిసి ధర్నా చేయబోతాయి ఈవీఎంల విషయం తీసుకొని. ఇంకోటి, ఈవీఎంల మీద ఎవరైనా యూట్యూబ్లో మాట్లాడి వీడియోలు పెడితే డిస్క్లైమర్ వస్తుంది. అది కోవిడ్ టైంలో వచ్చినట డిస్క్లైమర్ వచ్చిందట. ఇప్పుడు యూట్యూబ్ డిస్క్లైమర్ లెటర్ పంపుతున్నది. ఇంతకుముందే ఒకటి నార్త్ హిందీ యూట్యూబ్ ఛానల్ చూస్తే వాళ్ళు ఓపెన్ చేసి డిస్క్లైమర్ లెటర్ చూపిస్తాను, ఇగో ఇట్లా వస్తుంది. అంటే ఈవీఎంల మీద మాట్లాడద్దు, ఈవీఎంల మీద మాట్లాడితే యూట్యూబ్ కూడా యాక్షన్ తీసుకునేటానికి రెడీ కాబోతుంది అని. అందుకని దీనికి భారత న్యాయ్ యాత్ర అని పెట్టిండు రాహుల్ గాంధీ. ఇది జనవరి 14th రోజు స్టార్ట్ అవుతుంది. మార్చ్ 20th రోజు, బహుశా 21st హోలీ ఉన్నట్టున్నది, మార్చ్ 20th రోజు ఎండ్ అయిపోతుంది. మణిపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది, మహారాష్ట్ర ముంబైలో ఎండ్ అవుతుంది. మొత్తం టోటల్ వచ్చి 6,200 కిలోమీటర్లు. భారత్ జోడో యాత్ర మొత్తం ఓన్లీ నడిచి చేసిండు రాహుల్ గాంధీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, నడిచి 6,200 కిలోమీటర్లు నడవలేడు, యాత్ర చెయ్యలేడు, ఇంపాసిబుల్. కాబట్టి ఏదన్నా ఒక 4-వీలర్లో చేసే ఆలోచన. దీని అనౌన్స్మెంట్ కూడా ఈరోజు ప్రెస్కి ఇచ్చిండ్రు వాళ్ళు. ఏ ఏ రాష్ట్రాల నుంచి పోతుంది, ఏ రోజు నుంచి పోతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అని ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఒక్క న్యూస్ ఛానల్లో వస్తలేదు, హిందీ న్యూస్ ఛానల్లో. ఇంతకుముందే నేను ఏబీపీ పెట్టి చూసిన, ఎక్కడ వస్తలేదు అది. ఆ న్యూసే లేకుండా చేస్తాను మొత్తం మీడియా. అయితే ఈ భారత్ న్యాయ్ యాత్ర ఏ ఏ రాష్ట్రాల ఉండబోతుంది అంటే మణిపూర్లో స్టార్ట్ అవుతుంది. మణిపూర్లో స్టార్ట్ అయ్యి అస్సాం, మేఘాలయ, బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, యూపీ, ఎంపీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ముంబైలో ఎండ్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన ఈ రాష్ట్రాలన్నిట్లల్లో కలిపి 355 ఎంపీ సీట్లు ఉన్నాయి, 355 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రాలల్లో అన్నిట్లలో కలిపి కాంగ్రెస్ పార్టీకి ఓన్లీ 14 సీట్లు ఉన్నాయి, ఓన్లీ 14 సీట్స్ ఉన్నాయి. బీజేపీకి వచ్చి 236 సీట్లు ఉన్నాయి. అందుకే ఇది బీజేపీ హాట్ ల్యాండ్. ఇక్కడ కనుక బీజేపీ దెబ్బ పడితే, కొంచెం దెబ్బ పడ్డా కూడా బీజేపీ గవర్నమెంట్లకు రాదు. ఈ యాత్ర ఉద్దేశమే అది, హాట్ ల్యాండ్. ఇక బీజేపీకి హాట్ అట్లాడిది. బీజేపీకి ఏనుగుకు కుంభస్థలం అంటారు చూసిలా, ఈ బీజేపీకి ఇది కుంభస్థలం. 236 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు ఉన్నాయి. టోటల్ వచ్చి 355 సీట్స్ మొత్తం. అయితే ఇందులో మొత్తం రాష్ట్రాలల్లో ఇండియా గఠబంధన్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇండియా అలయన్స్ ఉన్నది కదా, దాంట్లో అన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు రూలింగ్లో ఉన్నాయి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ తీసుకోండి, మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్, ఆడ బీజేపీకి 18 సీట్స్ వచ్చినాయి. కాకపోతే ఏంటంటే రూలింగ్లో ఉన్నది మాత్రం మమతా బెనర్జీ ఉన్నది. సేమ్ అట్లనే తీసుకుంటే బీహార్ నితీష్ కుమార్ ఉన్నాడు, జార్ఖండ్ తీసుకుంటే హేమంత్ సోరెన్ ఉన్నాడు, ఒడిషా తీసుకుంటే బిజు పట్నాయక్ ఉన్నాడు, మహారాష్ట్ర తీసుకుంటే ఆఫ్కోర్స్ శివసేన,
మహావికాస్ అఘాడీ గవర్నమెంట్లు ఉండే కానీ దాన్ని పడగొట్టింది ఇప్పుడు. ఇక ఈ విధంగా కొన్ని రాష్ట్రాలలో మాత్రం పూర్తిగా బీజేపీ లేదు, రూలింగ్లో రాష్ట్రంలో మాత్రం ప్రాంతీయ పార్టీలు రూల్ చేస్తాయి, గవర్నమెంట్లు ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు. అయితే ఇక్కడ వచ్చి మెయిన్ ఏంటంటే అస్సాం బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, ఆడొక 14 సీట్లు ఉన్నాయి ఎంపీ సీట్లు, ఛత్తీస్గఢ్ 11 సీట్లు ఉన్నాయి, మధ్యప్రదేశ్ 29 సీట్లు ఉన్నాయి, రాజస్థాన్ 25 సీట్లు ఉన్నాయి, గుజరాత్ 26 సీట్లు ఉన్నాయి, మొత్తం వచ్చి 105 సీట్స్ ఉన్నాయి. బీజేపీ హాట్ ల్యాండ్ ఇది కూడా. వీటిలలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సీట్లు 5 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ చెప్పిన 5 రాష్ట్రాలలో అస్సాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఈ రాష్ట్రాలల్లో ఇండియా గఠబంధన్కి సంబంధించిన ప్రాంతీయ పార్టీలు ఏవీ లేవు. ఓన్లీ డైరెక్ట్ ఫైట్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి, ఓన్లీ డైరెక్ట్ ఫైట్. 105లో ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి 5 సీట్స్ ఉన్నాయి. ఇదే అన్నట్టు మెయిన్. ఇగో ఇక్కడ కనుక దెబ్బ కొట్టగలిగితేనే ఇండియా గఠబంధన్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వస్తుంది, లేకపోతే గవర్నమెంట్లోకి రాదు. బీజేపీని ఓడివ్వాలి అంటే ఇగో దాని కుంభస్థలం మీద కొట్టాలి. కనీసం ఇప్పుడు చెప్పిన రాష్ట్రాలల్లో 40 సీట్లల్లో కనుక గెలవగలిగితే కాంగ్రెస్ పార్టీ, ఈ రాహుల్ గాంధీ చేసే భారత్ న్యాయ్ యాత్ర ద్వారా 40 సీట్లు గెలవగలిగితే బీజేపీగా దిగిపోతుంది. 40 సీట్స్ ఎనఫ్ బీజేపీగా దిగిపోవడానికి. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ బీహార్లో దెబ్బతింటుంది. బీహార్లో నితీష్ కుమార్ తోటి అలయన్స్ దెబ్బతిన్నది బీజేపీకి, విడిపోయిండు. మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో బీజేపీ దెబ్బతింటుంది. మహారాష్ట్రలో శివసేన తోటి తెగదెంపులు చేసుకున్నది బీజేపీ, విడిపోయింది. ఇక ఈ 3 రాష్ట్రాలల్లో దెబ్బ పడుతుంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్లు ఉన్నది, ఉన్న సీట్లు కూడా ఈసారి రావు. ఎగ్జాంపుల్ తీసుకుంటే వెస్ట్ బెంగాల్లో పోయినసారి బీజేపీకి 18 ఎంపీ సీట్లు వచ్చినాయి, ఈసారి 5-6 కంటే ఎక్కువ రావు, వచ్చే పరిస్థితి లేదు. ఇవి ఎట్లాగో దెబ్బతింటుంది బీజేపీ ఈ రాష్ట్రాలల్లో. ఎక్స్ట్రా అడిషనల్గా వచ్చి ఇప్పుడు చెప్పిన ఈ రాష్ట్రాలల్లో బీజేపీకి పట్టున్న రాష్ట్రాలు, బీజేపీకి ఎక్కువ సీట్లున్న రాష్ట్రాలల్లో కనుక ఒక్క 40 సీట్స్ కనుక ఇండియా గఠబంధన్, ఇండియా అలయన్స్ తెచ్చుకుంటే బీజేపీ గవర్నమెంట్ దిగిపోతుంది. ఈ 40 సీట్ల గురించని జరిగే యాత్ర ఇది. దాదాపుగా 5-6 నెలలు రాహుల్ గాంధీ దీని మీద రీసెర్చ్ చేసిండు. రాహుల్ గాంధీ టీం అంతా కలిపి రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ యాత్ర స్టార్ట్ చేసిండు. అయితే ఈ యాత్ర కూడా మరి స్టార్ట్ అవుతుందా, నడవనిస్తారా, మధ్యలో ఆపుతారా అన్న డౌట్లు కూడా వస్తాయి. ఎందుకంటే మణిపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మణిపూర్లో బీజేపీ సీఎం. నెక్స్ట్ వచ్చి అస్సాంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. అస్సాం సీఎం హేమంత విశ్వ శర్మ ఓ కరడుగట్టిన యోగి ఆదిత్యనాథ్ దాస్ కంటే కూడా ఇంకా బీట్ చేయాలని చూస్తాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిండు, అవినీతి కుంభకోణాలతోటి మునిగి 2015లో బీజేపీలో జాయిన్ అయ్యిండు. బీజేపీలో జాయిన్ కాగానే జనరల్గా అవినీతి కుంభకోణాలు మొత్తం పోతాయి అన్నట్టు, గంగల స్నానం చేస్తే పాపాలు పోయినట్టుగా. సేమ్ హేమంత విశ్వ శర్మది అదే. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ దాస్ను బీట్ చేసేద్దాము హిందుత్వ విషయంలో అని ప్రయత్నంలో ఉన్నాడు హేమంత విశ్వ శర్మ. మరి అస్సాంలోకి వెళ్ళి రాహుల్ గాంధీ యాత్రను నడవనిస్తాడా, అరెస్ట్ చేస్తాడా చెప్పలేం. పవన్ ఖేరా కాంగ్రెస్ లీడర్ ఎక్కడనో ఒక కామెంట్ చేసిండు ఢిల్లీలో, చేసినందుకు అస్సాం నుంచి అరెస్ట్ చేయించిండు. అరెస్ట్ చేస్తే సుప్రీంకోర్టు నుంచి స్పాట్ బెయిల్ తెచ్చుకున్నాడు పవన్ ఖేరా. అంటే నేను ఇంకా దుందుడుకు, యోగి కంటే నేను అగ్రెసివ్, చాలా దుందుడుకు అని ప్రూవ్ చేసుకోవాలని చూస్తాను హేమంత విశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రి. అందుకే డౌట్లు వస్తాయి. మరి రాహుల్ గాంధీ యాత్రను నడవనిస్తారా, నడవనియరా, అరెస్ట్ చేస్తారా, ఏమన్నా ఆటంకాలు చేస్తారా? ఉత్తరప్రదేశ్ నుంచి కూడా పోతుంది. ఉత్తరప్రదేశ్లో 22nd రోజు రామ్ మందిర్ ఇనాగ్రేషన్ ఉన్నది. 14th రోజు మణిపూర్లో ఇది స్టార్ట్ అవుతుంది భారత్ న్యాయ్ యాత్ర. అయితే ఇక్కడ ఏంటి అంటే ఛత్తీస్గఢ్ తీసుకోండి ఎగ్జాంపుల్కు, తక్కువ మార్జిన్ తోటి ఓడిపోయిన సీట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ.
6,000 ఓట్లతోటి కొన్ని సీట్లు ఛత్తీస్గఢ్లో ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇగో ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాను ముందు. అంటే ఏవైతే తక్కువ మార్జిన్ తోటి ఓడిపోయిందో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బీజేపీ 10 ఏళ్ళ నుంచి ఉన్నది, యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది. 5 ఏళ్ళకే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఇక 10 ఏళ్ళకు చెప్పలేనంత వ్యతిరేకత ఉంటుంది, చెప్పలేనంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఏ పార్టీకైనా ఉంటుంది, బీజేపీకి కూడా ఉన్నది ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ. కాబట్టి ఈ తక్కువ మార్జిన్ తోటి ఓడిపోయిన సీట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తే వాటిని గెలుచుకుంటూ వస్తే యాడ్ అయితే ఉంటాయి. వాళ్ళకి కావాల్సినవి ఇప్పుడు ఈ ఏరియా మొత్తంలో 40 సీట్స్, 30 to 40 సీట్స్ కావాలి. ఇట్లా తక్కువ మెజార్టీ తోటి ఓడిపోయిన స్థానాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ 40 ఫుల్ఫిల్ అవుతుంది అన్నది ఉద్దేశం. మీకు అందుకని ఈ భారత్ న్యాయ యాత్ర. కాకపోతే ఇది ఏం కూడా మామూలు మన మీడియాలో రావు, ఇవి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ కూడా రావు. ఈ ఆపోజిషన్ పార్టీలది కానీ కాంగ్రెస్ పార్టీది కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడ కూడా చెప్పది, ఎక్కడ లేదు. గోధీ మీడియా అయిపోయింది. ఇది రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర గురించి.